హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి సిటీ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే పైథాన్ డెవలపర్ అనే రోల్స్ని భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడ చూస్తే పైథాన్ డెవలపర్ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అలానే ఇక్కడ కింద చూస్తే ఈ యొక్క జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చూడండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కానీ, అలానే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ LLM అని కానీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ, యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా గైస్, ప్లీజ్ చెక్ చేయండి. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో అలానే ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, సో మీరు దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది, సైన్ ఇన్ అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరైతే అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ అన్నీ. సో ఇవన్నీ ఎంటర్ చేసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ అనేది క్రియేట్ అయినాక ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేసి అయితే పెడతా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.